హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే తులసి కోటకి పెయింటింగ్ ఎలా వేయాలనేది నేను చెప్తాను ఈ వీడియోలో కంప్లీట్లీ. బట్ నేను ఆల్రెడీ దీనికైతే మేము ఆల్రెడీ పెయింటింగ్ వేస్తాము. అంటే ఫస్ట్ పెయింట్ వేసే వాళ్ళతో వేయించాను అనమాట. తర్వాత ఇంకా అన్నిసార్లు వాళ్ళైతే రారు కాబట్టి నేనే ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే వేశాను. ఫస్ట్లీ నేను దాన్ని అయితే శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి దాన్ని శుభ్రంగా డ్రై చేసేసాను. ఎండ్లో పెట్టి శుభ్రం డ్రై అయింది. డ్రై అయిన తర్వాత నేనైతే పెయింటింగ్లు ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాను. అది పెయింటింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత వార్నిష్ అయితే తీసుకోవాలి. ఎప్పుడు కూడా పెయింటింగ్ వేసేటప్పుడు మనం లైట్గా వేసేటప్పుడు వార్నిష్ కొంచెం వేసుకొని దాంట్లో మనం కలర్ యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ అనేది కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ పెయింట్ అనేది పడదు. సో మనం వార్నిష్ అయితే కలుపుకొని దాన్ని మనం పెయింట్ కింద అయితే నేను వేయడం స్టార్ట్ చేశాను. ఫుల్గా వేసాను మొత్తం అంతా. ఫస్ట్ అయితే ఒక కోటింగ్ వేసాను, అంటే ఒక 1 టైం వేసాను. ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రం డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వేసాను. కంప్లీట్గా ఇదైతే 2 days మనం ఎండబెట్టాలి. ఎండితే బాగా మనం నెక్స్ట్ బార్డర్ ఇచ్చేటప్పుడు నీట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ బార్డర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే లైట్గా ఇది అసలైన కలర్. ఇందులో మనం వార్నిష్ అయితే కలపకూడదు, ఎందుకంటే వార్నిష్ కలిపితే లైట్గా అయిపోద్ది. ఇప్పుడు ఎక్కువ కలర్ అనేది వేసుకున్నప్పుడు మనం వార్నిష్ అయితే వేయాలి. బట్ లైట్గా ఏదో బార్డర్ ఇచ్చేటప్పుడు అది మనం తక్కువ కలర్ వేసుకుంటే బెటర్ అనమాట. డిజైన్స్ అవి వేసుకున్నప్పుడు అందులో వార్నిష్ వేయకూడదు. సో నేనైతే ఇక్కడ ఫ్లవర్కి రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఎప్పుడు కూడా ఎల్లోకి రెడ్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ గడపలకు కానీ ఇలా తులసికోటకు కానీ ఎల్లో రెడ్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అది సాంప్రదాయ ప్రకారం పసుపు కుంకుమ అని చెప్పేసి చెప్తారనమాట సాంప్రదాయం ప్రకారం. నెక్స్ట్ నేనైతే రెడ్ కలర్ అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మనం ఎల్లో ఎలా వేసినా పర్వాలేదు, ఇష్టం వచ్చినట్టు వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఎక్కువ కలర్ కాబట్టి. ఇక్కడ మనం లైట్గా ఇచ్చేటప్పుడు డిజైన్స్ ఇచ్చేటప్పుడు మనం చాలా నెమ్మదిగా వేసుకుంటే అందంగా ఉంటుందన్నమాట. నేనైతే కంప్లీట్గా ఇంకా అలా ఫ్లవర్స్ అన్నిటికీ రెడ్ కలర్ అనేది వేసేసాను. మొత్తం అన్నిటికీ వేసేసాను. ఫ్లవర్స్ కూడా అన్నిటికీ వేసిన తర్వాత నేనైతే గ్యాప్ ఇచ్చాను. మేబీ ఒక 1 day ఇచ్చినట్టున్నాను. 1 day ఇచ్చేసిన తర్వాత ఇంకా కంప్లీట్గా డిజైన్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఇక్కడైతే ఫస్ట్ రెడ్ ఫ్లవర్స్ వేయడం స్టార్ట్ చేశాను. రెడ్ ఫ్లవర్స్ అయితే వేసాను. రెడ్ ఫ్లవర్స్ అయితే ఫస్ట్ అయితే నేను మధ్యలో సర్కిల్ వేసి దానికి ఒక లీవ్స్లా పెట్టాను. బట్ అవి షేప్ వచ్చాయి లేదనేది మీరే చెప్పండి. నాకైతే నేనేదో వచ్చినట్టుగా నేను ఓన్ క్రియేషన్ చేశాను. ఇలాగే వేయాలని ఏం లేదు, మీకు నచ్చితే వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. నెక్స్ట్ ఇలాగ సైడ్స్ అనేది నేను ఇలా డిజైన్ ఇచ్చాను. ఒక 1 వైట్ డాట్ పెట్టి మొత్తం కంప్లీట్గా ఒక 3 flowers వచ్చాయి అనమాట. 1 side 3 flowers వచ్చాయి నాకైతే. మొత్తం 4 sides అలా ఒక్కొక్క సైడ్ 3 flowers అనేది వేసాను. టోటల్లీ 12 flowers అనేది నాకు పైన అయితే వచ్చాయి. తర్వాత నేను ఇలా సైడ్కి అయితే ఫస్ట్ ఒక రెడ్ కలర్ ఇలా వేసాను డిజైను. నెక్స్ట్ కిందన వైట్ డాట్ అనేది పెట్టాను అనమాట. వైట్ డాట్ అనేది పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ కింద అయితే రెడ్ కలర్ ఇచ్చాను అనమాట. సైడ్లు రెడ్ కలర్ వైట్ కలర్ అనేది కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి రెడ్ కలర్ డాట్స్లా కొంచెం పెద్దగా ఇచ్చాను. అటు సైడ్ ఇటు సైడ్ కూడా అక్కడ వైట్ అనేది ఇచ్చాను అనమాట. ఇక్కడైతే కిందనైతే మళ్ళీ సేమ్ యాజ్ డిజైన్ నేను ఆ పైన అయితే ఏ డిజైన్ అయితే ఇచ్చానో ఇక్కడ కూడా అలానే ఇచ్చాను అనమాట. సేమ్ వైట్ రెడ్ ఇచ్చాను. కాంబినేషన్ నాకైతే మస్తు ఇష్టం అసలు. ఆ వైట్ రెడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ప్రమిద పెట్టుకునే దగ్గర అంటే దీపం పెట్టుకునే దగ్గర కూడా ఇచ్చాను. తర్వాత ఇక్కడైతే మొత్తం
ఈ పైన మొత్తం నాకు అలా సింగిల్గా వదిలేస్తే నచ్చలేదు. సో దీన్ని యాడ్ చేశాను అనమాట. గ్రీన్ కలర్ అనేది మళ్ళీ ఇక్కడ ఇలా ఫ్లవర్స్లో పెట్టాను. ఇంకా నాకు గ్రీన్ పెడితే అసలు కాంబినేషన్ ఏమన్నా ఉందంటే అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. मेरी राहें तेरे तक है तुझ. ఇక్కడైతే నేను ఇలా సైడ్స్ని మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ లీవ్స్లా వేసాను దానికి దీనికి. అంటే సింగిల్గా వదిలేస్తే నచ్చలేదు నాకు. మొత్తం అక్కడ గ్రీన్ కలర్ వేసాను. మొత్తం అన్నిటికీ ఇంకా ఇలా మిగిలిన దగ్గర అంతా గ్రీన్ వేస్తే ఇంకా నాకు నచ్చింది. సో అలా మొత్తానికి టోటల్గా కంప్లీట్ చేసాక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ ఫ్రంట్ ముక్ కూడా నేనే పెట్టా.